దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. ప్రభువు సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించుచున్నావా అనే ఒక ప్రశ్న ద్వారా మరి యొక్క పేతురుని సంధిస్తున్నట్లుగా మనము గమనించగలము. నన్ను ప్రేమిస్తున్నావా అంటే దేవుని యొక్క హృదయం ఎలా ఉంటదంటే, మానవుడు తన్ను ప్రేమించాలి, తనతో సంభాషణ చేయాలి, తనను వెంబడించాలి, తనతో కలిసి మమేకమై జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అన్నది. ఈ మానవుడిని సృష్టించుకున్న కారణం కూడా అదే. తన్ను తనతో కమ్యూనికేషన్ కలిగి ఉంటూ తన్ను ఆరాధించే వ్యక్తిగా ఉండాలని అసలు మానవుణ్ణి సృష్టించుకున్నాడు. అందుకే మరి దేవాది దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో ఉంచినప్పుడు ప్రతిదినము వచ్చి వారితో సంభాషణ చేసేవాడంట. మరి ఆ చల్లపూట వచ్చి వారితో సహవాసం చేసేవాడంట. ఇప్పుడు ఆత్మస్వరూపుడుగా మనందరితో కూడా ఆయన సహవాసం చేస్తున్నాడు. ఇదే యోహాను పత్రికలో రాస్తాడు, మా సహవాసం అయితే ఆయనతోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ మేము సహవాసము కలిగి ఉన్నాము అని రాస్తాడు. అంటే ఫర్ ఏ ఫెలోషిప్, ఫర్ ఏ ఫ్రెండ్షిప్ దేవుడు ఈ మానవాళిని కోరుకున్నట్లుగా మనం చూడగలము. అంతేకాదు నన్ను ప్రేమించే వారిగా మరి తన ఆజ్ఞలను అంటే ప్రేమించుట అనే ఆ యొక్క ప్రేమలో మరి దేవుని యొక్క ఉద్దేశములో తన ఆజ్ఞలను గైకొనుట అనే అంశము కూడా ఇమిడి ఉన్నట్లుగా చూడగలము. ప్రభు అదే చెప్తాడు, నన్ను ప్రేమించాలంటే నా ఆజ్ఞలు గైకొనాలి, నా ఆజ్ఞలు గైకొన్న వారు నన్ను ప్రేమించువారు అని చెప్తాడు. విధంగా ఈ సీమోను పేతురుని దేవుడు సూటిగా అతని కళ్ళల్లోకి హృదయంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. సీమోను, మరి నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఇక్కడ మరి మూడోసారి ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. 2 సార్లు అడిగాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు కదా అన్నాడు. అప్పుడు మరి ప్రభు 2 బాధ్యతలతో చెప్పాడు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. రెండవసారి నా గొర్రెలను కాయుము అన్నాడు. ఇప్పుడు మూడోసారి ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. మరలా ప్రభు అదే ప్రశ్న వేస్తున్నాడండి. నిజంగానే ప్రభు ఒక్కొక్కరి హృదయంలో ఉన్న ఆ యొక్క ఆంతరంగికంగా వారు ఏమై ఉన్నారు, తన ఎడల ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నారు, నిజంగా తన ఎడల ఎంత విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నారు, ఎంతగా ఆ ప్రేమలో ప్రభుని ఖచ్చితంగా వెంబడించేవారుగా ఉన్నారు. ప్రభువా నిన్ను వెంబడిస్తామని ఒకసారి ప్రమాణము చేసిన తర్వాత ఆ ప్రమాణములో ఎంతగా వారు కొనసాగగలరు అనేది ప్రభు సూటిగా మన హృదయాలతో కొన్నిసార్లు మాట్లాడతాడండి. ఇక్కడ ఎప్పుడు మాట్లాడతాడు? మనం తప్పిపోయిన స్థితిలో, ఆ మార్గంలోంచి తొట్టిల్లిన స్థితిలో, దూరంగా వెళ్ళిపోతున్న స్థితిలో మళ్ళా ఒక గాలం వేసి ప్రభు మన కొక్కికి లాగినట్లుగా ఆ యొక్క కొంకి కర్రతో మన లాగినట్లుగా లాగి ఈ ప్రశ్నలు మన సంధిస్తాడు. ఇక్కడ అదే ప్రశ్నను మూడోసారి పేతురుని అడిగినప్పుడు, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ఇప్పుడు ఈయనకి ఇక కోపం వచ్చేసింది, కినుకొచ్చేసింది. మరి ప్రభు పదే పదే అడిగిన ప్రశ్న అడుగుతున్నాడు ఏంటని ఆయనకి ఇక విసుగు కూడా వచ్చేసింది. మరి పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, హల్లెలూయా. ఇక ఒక కంక్లూజన్ కి వచ్చేసాడు. ఇక నాతో కాదు, ప్రభువుకు నీవు ఎరిగిన వాడు అని చెప్పేసి, అయ్యా నీవే ఎరుగుదువు అని 2 సార్లు మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మన భక్తి జీవితం యొక్క
లెవెల్ ప్రభుకు తెలుసండి. ప్రభుని ఎంతగా మనం విశ్వసిస్తున్నాము, ఎంతగా ఆయన కొరకు జీవించాలని తపన పడుతున్నాము, ప్రయాస పడుతున్నాము. మన అంతరంగంలో ప్రభు ఎడల ఎంత ప్రేమ ఉన్నదో ప్రభు చూస్తున్నాడండి. హల్లెలూయా. పేతురు గురించి తెలుసు ప్రభుకి. పేతురు యొక్క హృదయం తెలుసు, పేతురు యొక్క మనసు తెలుసు, పేతురు యొక్క స్వభావము తెలుసు, పేతురు యొక్క జీవిత విధానము తెలుసు. ఏ ఏ పరిస్థితిలో ఏ విధంగా హావభావాలు కలిగి ఉంటాడు, ఏ ఏ విధంగా మాట్లాడతాడు, ఏ ఏ విధంగా అతనిలో ప్రతిస్పందన కలుగుద్ది, అవన్నీ కూడా ప్రభుకి స్పష్టంగా తెలుసు. తెలిసిన వాడై ఇక్కడ పేతురుని పరీక్షిస్తున్నాడు. అతని హృదయపు లోతుల్లో మరి ఉన్నటువంటి భావాన్ని అతను ఒప్పుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటాడంటే మన యొక్క సమ్మతి కోరుకుంటాడండి. మన సమ్మతి లేకుండా ఆయన ఏది కూడా మన మీద బలవంతంగా రుద్దడు. సేవా పరిచర్యకి మనం వచ్చేటప్పుడు కూడా పిలుపు మనకిస్తాడు. ఆ పిలుపును మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఆయన మనని బలవంత పెట్టడు. నువ్వు ఖచ్చితంగా సేవ చేయి, నువ్వు ఖచ్చితంగా ఇది చేయను ప్రభు బలవంత పెట్టడు. మనకు ఒక ఆప్షన్ ఇస్తాడు కదా. మీరు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు గైకొనిన ఎడల ఇదిగో ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి సంప్రాప్తించును. ఒకవేళ వీటిని మీరు అంగీకరించలేదా, ఈ శాపాలన్నీ మీ మీదకి మరి వచ్చి సంప్రాప్తించును. మీకు మేలు జీవం ఎదుట పెట్టాను, ఏది కావాలో మీరే కోరుకోండి అంటే ప్రభు మన ఎదుట మరి మంచి మార్గాన్ని, మంచి మరి ఆ యొక్క ఆ యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని మన ఎదుట పెట్టి ఇదిగో నీకేది కావాలో కోరుకో అంటాడు. అంటే మనము తీసుకోవటానికి, ప్రభు సిద్ధపరిచిన వాటిని మనం పొందుకోవటానికి, ప్రభు మన ఎడల కలిగి ఉన్న చిత్తానికి మనము లోబట్టానికి మన ఎదుట ఆయన మరి ఒక ఆప్షన్ పెడతాడు. మనం సమ్మతించామా, ఆ సమ్మతిలో మనము కొనసాగితే ప్రభు మనం ఒక స్టెప్ వేసి ప్రభు అని మనం వెళ్ళగలిగితే చాలు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఇక్కడ పేతురికి ఇక వ్యసనం వచ్చేసింది. ప్రభువా నీవే సమస్తము ఎరుగుదు కదా. మన ప్రభుకి ఏమైనా మరి తెలియనిది ఏమైనా ఉందా అండి? ఆ యొక్క పేతురు యొక్క ఆ మనస్సులో, ఆ ఆలోచనలో, భావోద్వేగంలో ఏమేమి ఈ ప్రశ్నలు అడుగుతామంటే లోపల నుంచి అతనిలో ఏమి మార్పు కలిగిందో ప్రభుకి అన్ని తెలుసు. మరి అంటే పేతురు తన పూర్వకాలంలో స్వీయంపై ఆధారపడి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంప్లీట్ గా క్రీస్తు యొక్క కృపపై ఆధారపడటాన్ని ఒప్పుకుంటున్నట్లుగా చూడగలము. అతని యొక్క హృదయము ఇప్పుడు పునరుద్ధరించబడిన స్థితిలోకి వచ్చి కంప్లీట్ గా తనను అంగీకరించాలని ప్రభు యొక్క ఉద్దేశం అనేది ఉంది. పేతురికి దేవుని వెంబడించాలి, దేవుని కొరకు జీవించాలనే తపన ఉంది. ఆయన ముందుగా వెళ్ళి ప్రభు కొరకు కార్యాలు చేయటానికి పరిగెత్తేవాడు. కానీ ఏమైపోయింది? ఆ యొక్క గందరగోళ పరిస్థితి, మరి మరణ భయము ఆయన ఏం చేసిందంటే ప్రభులోంచి బయటకు వెళ్ళేట్లు చేసింది. తర్వాత ఈ శరీరానికి సంబంధించిన అవసరాలు, ఆకలి, మరి ఆ యొక్క అవసరాల కొరకు ఆయన లోకంలో కలిసిపోయినట్లు. ఒకటి ప్రాణభీతి, రెండవదిగా ఈ శారీరక అవసరాలు. ఈ రెండిటికి అతను ఏమైపోయాడు? మరలా తిరిగి లోకంలో కలిసిపోయాడు. వాటిని ఒప్పింప చేసి అతను ఎక్కడ తప్పిపోయాడో దాన్ని ఒప్పింప చేసి అతన్ని స్థిరపరచటానికి ప్రభు అతనితో సంభాషణ చేస్తున్నాడు. ఒక్కొక్కరిని ప్రభు ఎన్నుకున్నప్పుడు ఒక్కొక్క రీతిలో వారితో లైక్ ఎన్కౌంటర్ ఉంటదండి. కొద్దిమంది మరి పౌలు లాంటి వాళ్ళు ఒక ఎన్కౌంటర్ కే మరి అంత దుర్మార్గుడైన మరి పౌలుగా మారిపోయాడు. ఒక్కసారే ప్రభు ఆకాశమందు ప్రత్యక్షమయ్యి ఏమడిగాడు? సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావని ప్రశ్న వేశాడు. ఆ ఒక్క మాటకే, ఆ వెలుగుకి, ఆ తాకిడికి, ఆ స్వర గంభీరతకు మరి ఆ సౌలు దిమ్మెరపోయి నీవెవరు ప్రభువా అని మరి అక్కడ మరి పడి మరి ఆ ప్రభుని మరి వేడుకుంటున్నట్లుగా, అయ్యో ఎవరు నన్ను దర్శించారని ఆ గొప్ప భయముతో, భీతితో నీవెవరు ప్రభు అని అతను కేక వేస్తాడు కదా. నీవు
నేను హింసించుచున్న యేసునని ఒకసారి చెప్పగానే అతనిలో ఒక గొప్ప ఎన్లైట్మెంట్ వచ్చిందండి. అంతవరకు తను అనుసరించిన విధానము, దేవుడు అంటే కలిగినటువంటి ఆ యొక్క మరి ఆ ఆ తప్పుడు విధానమైనటువంటి అవగాహనలో నుంచి అసలు నిజమైన దేవుడు ఎవరు, ఈ క్రీస్తు ఎవరు, ఈయన నేను హింస పెడుతున్నానా, ఈయన శరీరాన్ని నేను పాడు చేస్తున్నానా, ఈయన సంఘాన్ని నేను పాడు చేస్తున్నానది అప్పుడు ఆయనకి ఆత్మలో ఆత్మ ప్రత్యక్షత కలిగింది. ఇక ప్రభుని ఎన్నటెన్నటికీ విడిచిపెట్టలేదు. అది పౌలు యొక్క మరి అనుభవం. అది పౌలును దేవుడు మరి దర్శించిన విధానం. అది పౌలు యొక్క జీవిత విధానము, ప్రభు దర్శించిన తీరు, తర్వాత అతను దేవుణ్ణి కొరకు జీవించిన ఆ యొక్క ఆ జీవితం అంతా ప్రభువుకు సమర్పించుకున్న ఆ సమర్పణ మనము చూడగలము. కానీ పేతురు జీవితం అలా లేదు. మరి అప్ అండ్ డౌన్స్ గా పడిపోతున్నాడు, లేస్తున్నాడు, ప్రభును వెంబడిస్తున్నాడు, వెనకబడుతున్నాడు. మరి ఈ విధంగా అతని జీవితము మరి అప్ అండ్ డౌన్స్ గా ఉంది గనుక ప్రభు అతనిని స్థిరపరచటానికి మరి ఇక్కడ ప్రభు అతనిని బలోపేతం చేస్తున్నట్లుగా చూడగలం. మీకు ఎన్నటన్నటికి కూడా వెనుతిరిగి చూడకుండా ఆ యొక్క బండగా, ఆ పేతురుగా, కేఫాగా ఉన్నటువంటి అతను ఇక స్థిరపరచబడాలి. ఇక తొట్టిల్లకుండా ఎన్నటన్నటికి ప్రభు కొరకే జీవించటానికి ప్రభు అతనిలో హృదయములో, ఆత్మలో కార్యము చేస్తూ, ఆలోచన రేకెత్తిస్తూ, అతని మనస్సుని సమ్మతి పరుస్తూ, అతనిని మరి స్థిరపరచటానికి ప్రభు అతనితో ఈ సంభాషణ కొనసాగింప చేస్తున్నాడు. మరలా మూడోసారి పేతురు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అబ్బా, ఈ ప్రశ్న నిన్ను నన్ను అడిగితే మనం ఏమి జవాబు చెప్పగలం? డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ అంటే నిజంగా మన యొక్క సమాధానము ఏమని ఉంటది? మనం కూడా ఇలానే ప్రభు మరి పేతురులానే వ్యసన పడతామా? ఏంటి ప్రభు ఎన్నిసార్లు అడుగుతావు, నీకు తెలియదా నేనెంత నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ఎలా జీవిస్తున్నానో తెలియదా, మరి నీ కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నానో తెలియదా అని మనం కూడా ఇలా కినుకు పడతామేమో. ఇక్కడ పేతురు వ్యసన పడుతా ఉన్నాడు. ఒకే ప్రశ్న 3 సార్లు సంధించేటప్పటికి అతనికి మరి అర్థం కాలేదు. ఏంటి ప్రభు ఇదే విధంగా అడుగుతున్నాడు, ఇదే మాట ఎన్నిసార్లు అడుగుతున్నాడని అతనికి కించెత్తు కోపంలాగా మరి మరి కొంచెం మరి కోపమే కాదు, మరి కొంచెం మరి ప్రభు మీద కొంచెం వ్యసనం కూడా వచ్చేసిందంట కదా. వ్యసన పడి అనే పదం అక్కడ రాయబడింది. అంటే ప్రభు మీద రుసరుసలాడి ఉంటాడు, ప్రభు మీద మరి గొణుగుంటాడు, సడిగుంటాడు కదా. మనం కూడా చాలా సార్లు సూటి అయిన ప్రశ్నలు మనకి ఎవరైనా వేసినప్పుడు మనం ఇలాగనే తికమక జవాబులు చెప్తామండి. చెప్పవలసిన జవాబు చెప్పము. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం మనం చెప్పము. అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పొచ్చు కదా పేతురు. ఎస్, ఐ లవ్ యూ మై లార్డ్, అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను ఘంటాపథంగా చెప్పొచ్చు కదా పేతురు. మరి ఇక్కడ మరి ఖచ్చితంగా చెప్పట్లేదండి కదా. ఏమంటున్నాడు? అయ్యా నిన్ను మూడోసారి అడిగినందుకు వ్యసనపడి, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పడం ఎలా ఉంది? అయ్యా నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా. అవునా కదా, ప్రభువుకు తెలియక అడుగుతున్నాడా? ఈ ప్రశ్న ప్రభు ఎందుకు అడుగుతున్నాడు? ప్రభుకు తెలుసు కదా పేతురు నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా, ప్రేమతో తను వెంబడిస్తున్నాడా లేదని ప్రభు కంప్లీట్ గా తెలుసు. ఆ విషయం కూడా పేతురు చెప్తున్నాడు. నీవు సమస్తము ఎరిగిన వాడు అని చెప్తూ తన యొక్క కన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మూడోసారి కూడా ఇవ్వటం లేదు. ఏదైనా సరే కూడా ప్రభు ఏమి కోరుతాడంటే మనస్సమ్మతి కోరుతాడు, మన నోటి వెంట ఒప్పుకోలు కోరుతాడు కదా. పాపాన్ని మనం మరి ఆ యొక్క పాప క్షమాపణ, పాప విమోచన పొందుకోవటానికి కూడా ప్రభు పెట్టిన సులువైన సూత్రం ఏంటంటే, ఒకడు
హృదయమందు విశ్వసించును, నోటితో ఒప్పుకొనును. హృదయములో కలిగిన ప్రవర్తన నోటి ద్వారా అడిగినప్పుడే, నోటి ద్వారా చెప్పినప్పుడే గాని ఆ కార్యము జరగదండి. హృదయంలో నేను విశ్వసించాను, దేవుడంటే నాకు చాలా ప్రేమ అండి, దేవుడంటే నాకు చాలా ఇష్టమండి అని చాలా చెప్తారు కదా. అది మనకు కనపరచాలి కదా. బయటికి కనపరచకపోతే, బయటికి చెప్పకపోతే అది ఎలా తెలుస్తుంది నీ హృదయంలో ప్రేమ ఉంది? కుటుంబాలలో కూడా ఇదే జరుగుద్దండి. భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్యకు ప్రేమ. వారు ఒకరికొనొకరు దాన్ని కనపరుచుకోలేరు. కనపరచకపోయేటప్పటికి మరి ఈయన నన్ను ప్రేమించట్లేదు, ఈమె నన్ను ప్రేమించట్లేదని అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తావండి. ఆ ప్రేమను వ్యక్తపరచాలి, క్రియలలో, మాటలలో వ్యక్తపరచాలి. ఇక్కడ నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని ఇతను ఖచ్చితంగా చెప్పటం లేదు. నీకే తెలియను ప్రభు అని మాట్లాడుతున్నాడు కాదు. మరి భార్యాభర్తలు కూడా నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలీదా మరి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. గాని ఆ ప్రేమను మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఏదైనా కూడా నోటి ద్వారా బయలుపరచబడినప్పుడే అది స్థిరపరచబడినట్లుగా మనం చూడగలము. ఇక్కడ పేతురు మరి మరి ప్రభువుతో వ్యసన పడుతున్నాడు. మరి ప్రభు మరి ఇక్కడ అతని గురించి మరలా ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఇక్కడ ప్రభు మరొకసారి నా గొర్రెలను మేపుమని మరొకసారి ఆజ్ఞిస్తున్నట్లుగా చూడగలము. గొర్రె పిల్లలను మేపమన్నాడు, గొర్రెలను ఖాయమన్నాడు, ఇప్పుడు గొర్రెలను మేపమన్నాడు. అంటే సంఘంలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అప్పుడే రక్షింపబడిన వారు, రక్షింపబడి కొనసాగుతున్న వారు, వీరందరికీ ఏం చేయాలి? మేత పెట్టాలి. ఈ యొక్క జీవవాక్యాన్ని పంచిపెట్టాలి. ఈ యొక్క వాక్యంలో రాయబడిన విషయాలను బోధించాలి. గొర్రెలను మేపటం అంటే ఆ పచ్చిక బయలులోకి తీసుకుని వెళ్ళాలి. వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా, వారి ఆత్మలు తృప్తి చెందే విధంగా, ఆత్మలలో వారు కంప్లీట్నెస్ లోకి వచ్చేంత వరకు కూడా వారిని గైడ్ లైన్స్ చేయాల్సిన పనుంది. వాటిని మేపము. ఆ యొక్క గొర్రెలను వేయించాలి, తోడుకొని వెళ్ళాలి, అశాంతికరమైన జలము వద్దకు తోడుకొని వెళ్ళాలి, వారు సేద తీర్చేటట్లుగా తీసుకుని వెళ్ళాలి, వారి కడుపు నిండా ఆ యొక్క జీవజలము త్రాగేటట్లుగా వారిని చేయగలగాలి. వారి ఆత్మ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా, వారిని ఆత్మ అభిషేకముతో నింపబడేటట్లుగా వారిని ప్రేరేపించాలి. నా గొర్రెలను మేపుము. మేపటం అంటే ఏదో తోలుకొని వెళ్ళి ఆ యొక్క పచ్చికలో వదిలిపెట్టడం కాదు. వాటిని మరి కరెక్ట్ గా వాటిని భద్రపరచటం, మేపటం, కాయటం అంటే ఆహారం పెట్టడం ఒక్కటే కాదు, గాని వాటి యొక్క బాధ్యత తీసుకోవాలని ఇక్కడ ప్రభు పేతురుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. నా గొర్రెలను మేపుము. ఎవరు గొర్రెలవి? ప్రభు గొర్రెలు. గొర్రె పిల్లలను మేపుము, గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపుము. ఎవరవి? వేరే దొడ్డువి కూడా వాటిని నా తీసుకుని రావాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు ఇవన్నీ కూడా, వీటిని నేను కాపాడుతూ వస్తున్నాను, వీటిని నేను భద్రపరుస్తూ వస్తున్నాను. నా గొర్రెలైన వాటిని ఇప్పుడు నేను నీకు అప్పచెప్తున్నాను. వాటిని మేపే బాధ్యత, కాసే బాధ్యత, వారి బాగోగులు చూసే బాధ్యత కదా. సంఘంలో ఒక విశ్వాసి ఉన్నారంటే కుటుంబం యొక్క సమస్య మన సమస్య అయిపోవాలండి. ఆ కుటుంబ బాధ్యత మన బాధ్యత అయిపోవాలి. వారి మీద మనం ఎలాగున ఆ రక్తం ప్రోక్షించుకొని కాపుదల కొరకు మనం ఎలాగున మనల్ని మనం మరి ప్రొటెక్ట్ చేసుకుంటామో, దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్ ఎలాగ మన జీవితాల మీద మనం వేసుకుంటామో, మన సంఘంలో కుటుంబాలన్నీ కూడా అట్టి విధంగా ప్రొటెక్ట్ చేయబడాలి. మనం ఎలాగైనా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకుంటామో, వారు కూడా ఆశీర్వదించబడాలి. అంటే ఒక సంఘ కాపరి బాధ్యతలు తన్ను గురించి తను ఎలాగ మరి భావిస్తాడు, తన సంఘంలో ఉన్న ఆ యొక్క సభ్యులందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా, తన పిల్లలుగా, తన కుటుంబంలో ఉన్న వారిలాగా వారందరి ఎడల కూడా శ్రద్ధ వహించాలి.
బాధ్యత వహించాలి. వారిని సరైన విధానంలోకి నడిపించి అతృప్తికరమైన జీవితం, ప్రభువులో ఉన్న ఆ సమృద్ధి అయిన జీవంతో వారు ముందుకు నడిపించే బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఆ ప్రేమ, నేను ఎట్టి ప్రేమతో నిన్ను ప్రేమించాను. ప్రభు ఇక్కడ ఈ వేసే ప్రశ్న చూస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించావంటే అర్థం ఏంటంటే, ఆ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావు. ఇక మీ ఎదుట నేను కనపడను, నేను వెళ్ళిపోతాను. నీ సహోదరు నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే సాటి మానవుడిని, నీకు అప్పజెప్పబడిన సంఘాన్ని, ఆ సభ్యులను నువ్వు ప్రేమించబద్దులువైనావు. ఎలాగునా డిఫరెన్సియేషన్ లేకుండా కదా. కుటుంబాలలో కూడా ఒకరి వైపు పక్షాన ఒక విధంగా, మరొకరి పక్షాన మరొకరు విధంగా మరి యొక్క ట్రీట్మెంట్స్ ఉంటాయండి. కాదు, ప్రేమ అనేది అందరినీ ఒకే రీతిలో ప్రేమించే ప్రేమ, హెచ్చు తగ్గులు లేని ప్రేమ, ఆ యొక్క డిఫరెన్సియేషన్ లేని ప్రేమ. అది కన్నబిడ్డలైనా, మరి కుమారులైనా, అల్లుళ్ళైనా, కూతుళ్ళైనా, కోడళ్ళైనా అందరినీ ఒకే విధంగా చేసే ట్రీట్మెంట్ తో మనం ప్రేమించాలని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అదే విధమైన ప్రేమ కుటుంబంలోని వారి ఎడలే కాదు, సంఘంలో ఉన్న వారి ఎడల కూడా అదే విధమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఆ హెచ్చు తగ్గులు లేని ప్రేమ, తేడాలు లేని ప్రేమ, గొప్ప బీద తేడాలు లేని ప్రేమ. యాకోబు భక్తుడు చెప్తాడు కదా, సంఘంలోకి ఎవరైనా బీదవాడు వస్తే వాడిని ఒక ట్రీట్మెంట్, ధనవంతుడు వస్తే ఒక ట్రీట్మెంట్ మీరు చేయకూడదు. అటువంటిది లేకుండా అందరినీ కూడా సమానంగా ప్రేమించే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆ మేపే పని, కాసే పని నువ్వు చేయాలి. ఎందుకంటే అవి నా గొర్రెలై ఉన్నాయి, అవి నా బిడ్డలై ఉన్నారు, వారు నా సభ్యులై ఉన్నారు, మరి నా యొక్క భక్తులై ఉన్నారు, వారు నా విశ్వాసులై ఉన్నారు. వారిని కాచే పని, మేపే పని, వారిని భద్రపరిచే పని నీకు అప్పచెప్తున్నాను. ఎందుకంటే నీ మీద నా సంఘాన్ని కడుతున్నాను. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. కానీ నువ్వు చేయవలసిన పని, నీ ప్రేమంతటితో ఆ సంఘంలో ఉన్న వారిని, ఆ గొర్రెలుగా ఉన్న వారందరినీ కూడా నువ్వు ప్రేమించాలి. ఈ బాధ్యతను నీకు అప్పచెప్తున్నానని ప్రభు 3 సార్లు ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ, నన్ను నువ్వు ప్రేమిస్తే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ సంఘ సభ్యులను కూడా, నీ యొద్దకు వచ్చే ఆ గొర్రెలను కూడా అదే విధంగా నువ్వు ప్రేమిస్తావు. ఆ ప్రేమలో అరమరికలు లేని ప్రేమ, తేడాలని ప్రేమ. నన్ను నువ్వెంతగా ప్రేమిస్తే అంతగా వారిని నువ్వు ప్రేమిస్తావు కనుక నీ ప్రేమ ఎట్టుదో నాడలు నువ్వు రుజువు చేసుకో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా హృదయమంతటితో, నా మనస్సంతటితో, నా బలమంతటితో, నా శక్తి అంతటితో, నా పూర్ణ వివేకముతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను చెప్పగలిగితే, ఇదే ప్రేమ యొక్క రిఫ్లెక్షన్ నీ సంఘం ఎడల, నీ సంఘ సభ్యుల ఎడల, నీ రీచ్ లో వచ్చే వారి ఎడల, నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరి కొరకు నువ్వు ప్రయాసపడాలో వారి ఎడల నీ ప్రేమ ఉప్పొంగుద్ది. ఆ ప్రేమ, నేను ఎటువంటి ప్రేమ చూపి ఆఖరి రక్త బొట్టు వరకు నేను కార్చి ప్రాణం పెట్టాను, అదే ప్రేమ నీలో పెళ్ళుబుకుద్ది. అదే ప్రేమ సాటి మానవుల ఎడల, నీ యొక్క రీచ్ లో వచ్చారు వారి ఎడల నీకు అటువంటి ప్రేమ పొంగి పొర్లుద్దని ప్రభు తన ప్రేమను అతనికి అర్థం చేపిస్తూ, నీవు కూడా ఇదే ప్రేమ బాధ్యత కలిగి ఉండాలని పేతురుని హెచ్చరిక చేస్తున్నట్లుగా చూడగలము. నీవు యవనవుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి, అంతే కదా. యవన కాలంలో చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే ఈ మెట్లు దిగలేనప్పుడు, ఇప్పుడు నాకు కాళ్ళు అసలు కంప్లీట్ గా పని చేస్తున్నట్లుగా అనిపించడం లేదు, ఈ కాళ్ళు పని చేయనప్పుడు, ఒకప్పుడు ఎంత హుషారుగా
మెట్లు ఎక్కటం దిగటం చేసేవాడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పిల్లలు యవనస్తులైన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఒక్కసారి 2 మెట్లు దాటుకుంటూ వెళ్ళిపోతారు. మనకులాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళరు. ఇప్పుడైతే ఒక మెట్టు ఎక్కి ఆగి మరొక మెట్టు ఎక్కి అట్లా కష్టపడి ఎక్కాల్సి వస్తుంది. ఒకప్పుడు మరి యవన బలంలో ఉన్నప్పుడు ఈజీగా ఎక్కుకుంటే వెళ్ళిపోయాం కదా. మరి ఇక్కడ ఈ ఆ యొక్క ఆ బలము యవ్వన కాలములో ఉండే బలములో మరి కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా కూడా మనం జీవిస్తాం. యవ్వన కాలంలో ఎవరి మాట వినం కదా. తోచినట్లుగా చేసేస్తాం. నేనే చేయగలననే ఒక మరి అహం ఉంటది. ఇంకా రకరకాలుగా మరి వ్యక్తిగతంగా నేను అనేటువంటి విధంగా నేను ఏదైనా చేయగలనని ఒక ఆవేశం కూడా ఉంటది కదా. ప్రభు ఈ దుడుకు పేతురుతో త్వరపడి ఇంకా త్వరపడి మాట్లాడే త్వరపడి కార్యాలు చేసే ఆ స్వభావం గల పేతురుని ఇక్కడ నిమ్మళపరుస్తున్నట్లుగా స్థిరపరుస్తున్నట్లుగా చూడగలము. ఇంతవరకు నీ ఇష్టానుసారంగా నడిచావు పేతురు, నీకు తోచినట్లుగా చేసావు. నీవు యవనుడు అయినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. ఇప్పటి వరకు నా ఆధ్వర్యంలో నువ్వెలా నడిచినా సరిపోయింది, నువ్వెలా మాట్లాడినా సరిపోయింది, నువ్వెలా ప్రవర్తించినా సరిపోయింది కదా. యవనస్తుడుగా ఉన్నావు, నన్ను వెంబడించుకుంటూ వచ్చావు, నా ప్రొటెక్షన్ లో ఉన్నావు, మరి 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 నా శిష్యుడిగా ఉన్నావు. మరి ఇప్పుడు అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. నువ్వు నీ యవ్వన కాలంగా నీ మీద ఉన్నటువంటి ఈ లోకానుసారమైన ప్రభావము అది అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు ముసలివాడు పెద్దవాడు అయిన వయసుకి వచ్చావు. అంటే శరీర రీతిగా అతను ఎంత వయసులో ఉన్నాడో మనకు తెలియదు, గాని ప్రభుతో ఈ సంభాషణ జరిగినప్పుడు ఆత్మలో పరిపూర్ణత గురించి దేవుడు అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. నీవు నీ యొక్క ఆత్మీయ స్థితిలో, నీ మానసిక స్థితిలో నువ్వు ఏ స్థితికి వెళ్ళాలంటే పరిణితి చెందిన స్థితికి, పరిపూర్ణత చెందని స్థితికి, ఇక నువ్వు తొట్టిన స్థితికి వెళ్ళాలి. ఇంతకాలము నువ్వు కింద పడుతూ లేస్తూ పడుతున్నావు, లేస్తున్నావు పడుతూ లేస్తూ నన్ను వెంబడిస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు జీవించవలసిన విధానం ఏంటంటే, నువ్వు స్థిరపరచబడాలి. నీ ఒకప్పుడు మరి నువ్వు ఎలాగిన నీ యవ్వన కాలంలో నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన అంతా కూడా ఇప్పుడు మారిపోవాలి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అంటే పేతురు ఆ చేతులు చాల్చుట ఆ భవిష్యత్తులో, అంటే పేతురు ఎలాగన మరణించబోతున్నాడనే దృశ్యాన్ని చూస్తూ ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూడగలము కదా. ఆ చేతులు చాచి ప్రభు వలె అతను సిలువ వేయబడి చనిపోయాడు. మరి ఇంకొక చోట మరి తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడని కూడా మరి ఎక్కడో నేను విన్నాను, చదివాను. అంటే పేతురు యొక్క అంతము ఎలా ఉండబోతుంది, అతను ఎంతగా దేవునిలో స్థిరపరచబడి దేవుని కొరకు జీవించాలనే ఆ బాధ్యత కలిగి ఉండాలని ప్రభు అతనిని హెచ్చరిక చేస్తున్నట్లుగా చూడగలము. నీవు ఇప్పుడు యవనంలో ఉన్నావు, నీ కాళ్ళతో నువ్వు నడుస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతున్నావు. కానీ ముసలివాడవైనప్పుడు, నీ ఆత్మీయ పరిణితి నువ్వు చెందినప్పుడు నువ్వు ఇప్పుడు ఏమైపోతావు? యు విల్ సరెండర్ టోటలీ టు మీ కదా. నాకు నీవేమైపోతావు? నువ్వు పరిణితి చెందితే నీవంటూ ఇకేమీ లేకుండా, నీ అహం లేకుండా, నీ ఆలోచన లేకుండా, నీ సొంత బుద్ధి లేకుండా, నీ జీవితం మీద నీ అధికారం లేకుండా, యు విల్ సరెండర్ అండ్ సబ్మిట్ ఎవ్రీథింగ్ టు మీ. అప్పుడు ఏమైపోతావు? వేరొకరు నిన్ను మోసుకొని వెళ్ళేటట్లుగా, నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోయేటటువంటి ఆ స్థితికి వచ్చేస్తావు నువ్వని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఇక ప్రభు కొరకు ప్రాణమన్నా ఇవ్వటానికి ఇక వెనుతీనటువంటి ఆ స్థితికి నువ్వు వస్తావు పేతురు. అందుకే నేను నీతో మాట్లాడుతున్నాను. నన్ను ప్రేమించడం అంటే ఏంటో, నన్ను వెంబడించడం అంటే ఏంటో, ఈ బాధ్యత నేను నీకు ఎందుకు అప్పచెప్తున్నానో నువ్వు అర్థం చేసుకొని ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. నా గొర్రె పిల్లలను మేపుము, ఆ గొర్రెలను కాయము, నా గొర్రెలను మరి మేపుము, కాయము, మేపుమని ప్రభు అతనితో
మరి హెచ్చరిక చేస్తున్నాడు, అతన్ని బలోపేతం చేస్తున్నాడు, ఆత్మలో అతన్ని స్థిరపరుస్తున్నాడు, ఆ సంపూర్ణతలోకి ప్రభు రావాలని అతన్ని ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడన్నా తప్పిపోయిన స్థితి ఉంటే ప్రభు మనల్ని ఇలా దర్శిస్తాడండి. ఆయన విడిచిపెట్టడు. ఒకసారి నిన్ను సేవిస్తాను ప్రభు అని ఆయన వెంబడించడం ప్రారంభిస్తే ఇంకా ఆయన ఎక్కడైనా తప్పిపోయినా కూడా ఆ దుడ్డు కర్ర దండముతో ప్రభు మనల్ని మరలా లాక్కు వచ్చి ట్రాక్ లో పెడతాడు. ఇక్కడ పేతురు మీద ఒక పిలుపు ఉంది, పేతురు మీద ఒక ప్రవచనం ఉంది, పేతురు మీద మరి దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు. ఏంటి ఆ గురి? నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. రెండవది, నీవు పేతురువు, నీ మీద నా సంఘాన్ని కడతాననే ఆ ప్రవచనం ఉంది. ఆ ప్రవచన నెరవేర్పు గురించి ఇక్కడ పేతురుని బలోపేతం చేస్తున్నాడు. ఆత్మలో అవలోకించువాడుగా, ఆత్మలో నూతన పరచబడేవాడుగా, ఆత్మలో ఇక ఎన్నటన్నటికి తొట్టిల్లిన వాడుగా, ఆత్మలో స్థిరచిత్తుడుగా చేయబట్టానికి ప్రభు అతనితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు బిహేవ్ చేసావు, ఇక అలా చేయటానికి వీలు లేదు. ఇదిగో యు కంప్లీట్లీ సరెండర్ టు మీ. నేను ఎలా కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, నేను ఈ పని చేయమంటే ఈ పని చేయాలి. మరి అట్టి విధంగా నువ్వు జీవించాలి. నీ యొక్క ముసలి వయసులో నీ నడుము కట్టుకొని నేను ఎలా లాక్కొని వెళ్తారు, అట్టి విధంగా మరి నువ్వు బానిసగా కదా. మరి ప్రభువుకు మన సేవకులు అంటే నిజంగా ఒక బానిసత్వపు మరి విధానంలోకి మనం వెళ్ళిపోవాలండి. ఆ బానిస అనేవాడ, స్లేవ్ అనేవాడట మరి ఆ కదురు చేత ఆ తలుపు ద్వారబంధానికి గుచ్చుతారంట. ఎన్నటన్నిటికీ నీ దాస్తుండేనని గుచ్చేస్తారట. ఇంకంటే ఆ యజమానుడు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అతను తినమంటే తినాలి, నిద్రపోమంటే నిద్రపోవాలి. స్వేచ్ఛగా ఆలోచించటానికి కూడా బానిసకు అవకాశం లేదండి. ఒక ఆలోచన కలిగి పని చేద్దామంటే కూడా అవకాశం లేదు. ఈ యొక్క రోబోట్స్ తయారు చేస్తున్నారు కదా, రోబోట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ రోబోట్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా జీవించినట్లుగా ఆ బానిసగా ఉన్న వ్యక్తి కూడా తన మైండ్ ఆలోచన వదిలిపెట్టి మరి ఒక రోబోట్ లాగా పని చేయాలి. ప్రభులో సేవకుడుగా మరి ఆ యొక్క అనుసరించవలసిన విధానము గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కంప్లీట్లీ నీ ఆలోచన యావత్తుతో సహా కంప్లీట్ గా నువ్వు సరెండర్ అవ్వు, నా కొరకు నీవు జీవించు, నా ప్రేమతో నువ్వు నింపబడు. నేను ఎట్టి ప్రేమతో నిన్ను ప్రేమించాను. ప్రేమించటం అంటే సహించుట. ప్రేమ అన్ని దోషములను కప్పును, ప్రేమ సహించును, తాళును, ఓర్చుకొనును కదా. ప్రభు ఎంతగా ఓర్చుకొని ఉంటాడు, ఎంతగా సహించి ఉంటాడు, ఎంతగా తాళుకొని ఉంటాడు. పేతురు విషయంలో పదే పదే తొట్టిల్లు పోతా ఉంటే కదా, నువ్వెవరో ఆయన ఎవరో నాకు తెలియదని తృణీకరిస్తా ఉంటే కూడా ప్రభు ఎంతగా ఓర్చుకొని మరి పేతురుని ఇక్కడ తిరిగి బలోపేతం చేస్తున్నాడు. ఆత్మలు సంపాదించాలంటే, మనుషులు సంపాదించాలంటే ఈ ప్రేమ గుణలక్షణం మనకు కలిగి ఉండాలండి. ఎదుటి వారి మీద కోపం వచ్చింది, రెండు తిట్లు తిట్టేసి వెళ్ళిపోయామంటే అక్కడ అయిపోయింది, బ్రేక్ అయిపోద్ది. కానీ కోపంలో కోపం చేసినా కూడా రికన్సైల్ కావాలి. మనం ఆ పొరపాటుని దిద్దుబాటు చేసుకోవాలి, తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాలి, తిరిగి ఆ ప్రేమ ట్రాక్ లోకి రావాలి, ఆ క్షమించుకునే ఆ యొక్క కృప పొందుకోవాలి, క్షమించాలి, క్షమాపణ అడగాలి. మనం ఎదుటివారిని సారీ అని చెప్పగలగాలి, ఎదుటివారు సారీ చెప్తే కూడా తీసుకొనగలగాలి. ఇక్కడ పేతురుతో ప్రభు చేస్తున్న ఈ ఎన్కౌంటర్ లో నిజంగానే పేతురు మరి మారిపోయాడండి, ఒప్పుకున్నాడండి, లోబడ్డాడండి. కంప్లీట్ గా దేవుని వశపరచబడినట్లుగా మనం చూడగలం. నీకు ఇష్టమైన చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే భవిష్యత్తులో నీవు నా కొరకు అమరవీరుడు అవుతావు. చారిత్రాత్మకమైన మరి ఒక సంఘటన నీ జీవితంలో జరగబోతుంది. నేను ఎలాగున సిలువ వేయబడ్డాను, అదే విధంగా సిలువ వేయబడేలాగా నీవు కూడా చేతులు చాచి నా కొరకు నీవు మరణిస్తావనేది ప్రభు ఇక్కడ
అతనితో మాట్లాడుతున్నాడు. అది ఎంత బాధ అయినా కూడా నా కొరకే నీవు జీవిస్తావు, ఒక నమ్మకమైన సేవకుడిగా నీవు జీవిస్తావు, నిబద్ధతతో కలిగిన జీవితంలో నువ్వు జీవిస్తావు, నిజమైన శిష్యుడుగా మరి ఆ భారీ మూల్యము చెల్లిస్తూ నన్ను అనుసరిస్తావని ప్రభు ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆవేశపరుడైన నాయకుడి నుండి అంతిమ సేవతో తన జీవితాన్ని ముగించే సమర్పణ కలిగిన పరిణితి చెందిన అపోస్తులుడుగా మరి నీవు నా పని చేయాలని ప్రభు అతను ఉద్దేశిస్తూ అతనితో ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. అతని గురించిన ఈ ప్రవచనాలు చెప్తున్నట్లుగా మనం చూడగలం. ఆమేన్.